యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించండి. ఇంకెవరిని మనుషులుగా కలపకండి, అసలు మనుషులుగా నమ్మకండి. మనుషులుగా మీరు ఏదో చేస్తారు, ఎవరు చేయట్లేదు. భూమి మీద మనిషి అందరూ చచ్చిపోయారు, నోట్ చేసుకోండి. మనసు రూపంలోనే బతికున్నాం మనం. నేనే ఆ దుంపని, మనసు అనే దుంపని. నేను పైకి ఎండిపోతున్నట్టు ఎందుకు కనపడుతున్నాను? నన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టి మీ ప్రేమ అనే నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఎలా డిసిగ్నేషన్ అక్కడ పెట్టానో అలా చూడాలి. ఎవరు ఈ భూమి మీద చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు ఎవరూ లేరు. ఉట్టితే భ్రమ అది. మేము ఎప్పటి నుంచో క్రమశిక్షణగా ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం అనుకుంటున్నారా? ముందు మీరే మురతిస్తున్నారు. మహా స్వామీజీలైనా 2 ఏళ్ళు చదివి బతికారు, 300 బతికారు. మేము చాలా పెద్ద వంశం కులం నుంచి వచ్చాం, ఎవ్వరూ లేరు అలాగా. అలా అనుకోవడం కూడా మీ భ్రమ. అవేమీ ఇప్పుడు పని చెయ్యవు. ఇప్పుడు గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన ఆ తీరులో పట్టుకొని ముందుకు వెళ్ళాలి. సూక్ష్మంగా తపస్సుగా బతకాలి. నా పిల్లలు, నా సంసారం, నేనేటి కోట్లు సంపాదించేయాలి, పేరు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, నేను బంధం పొందేయాలి, బంధాలు విడగొట్టేయాలి, బంధం కొద్దీ పిల్లల కొద్దీ బతకాలి. అలా లేదు. నేను మనిషిగా నా ఆధిపత్యం చూపించాలి, నా బలం చూపించాలి, బలగం చూపించాలి. లేదు, అలాగా మనసుగా చూపించాలి, మనసుతో బ్రతకాలి. ఇంక ఈ ప్రపంచం మనుషుల కొద్దీ లేదు. సరదాకైనా మీరు మనుషుల కొద్దీ ఎవరిని కాపాడలేరు, మోసం చేస్తారు. ఎందుకు చెప్తున్నాను అలాగా? మాయ అలా మిమ్మల్ని రెచ్చగొడుతుంది, రెచ్చిపోలే చేసేస్తుంది. అది మీ తప్పు కాదు. నా మాట వినండి. ఇంక మనుషులుగా ఎవరిని చూడకండి, మనసుగా చూడండి. ప్రేమించండి, గౌరవించండి. నా పాటలు, పద్యాలు మా పాటలుగా పాడుకోవాలి. అవి తల్లిదండ్రులుగా పాడుకోవాలి. అవి మీవనుకుంటే బూత్ అయిపోతాయి, చీకటి అయిపోద్ది, చీకటి బతుకులు అయిపోతాయి, చీకటి బతుకులే కొనసాగుతాయి. మేము నిజంగా అలా అటు ఇటు అయిన వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుని బతికిన వాళ్ళు కూడా చీకటి బతుకులే. ఎందుకని? మృతం, భౌతికం అంటేనే చీకటి బతుకు, నీడా. మరి ఎలాగా? జ్ఞానంతో బతకాలి. జ్ఞానంతో చెప్పుకొని నా ముందే చెప్పానే అన్నీ, నా మొత్తం సునామీ, సముద్రం ఒక లింక్ వచ్చిందే, అది పట్టుకోవాలి. జీవం అది. నేను కావాలని నాకేదో ఇష్టం లేక, నేను పక్కన బతకలేక, చిన్నవాడిని అవ్వలేక, ఏవో పనులు చేయలేక వీళ్ళు మీరు ఆలోచిస్తున్నారు అలాగా. నేను ఎక్కడ పడుకున్నాను, కూర్చున్నానని చీప్గా, బలహీనంగా ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు కూడా మనిషిగా చూసుకుంటూ వదిలేసే వాళ్ళు అందరూ కళ్ళు తెరుచుకోండి. మీరు ఏదో కళ్ళు పోగొట్టారు, అది ఇది అంటున్నారు. అవి కూడా అందరి మీద పెట్టండి ఆ పాపాలన్నీ. చెప్పండి వాళ్ళకి. మీరు వాళ్ళ పెద్దోళ్ళలో కూర్చోబెట్టుకుని మీరు మోసాలు చేశారంటే పెద్దతనం అంటే ఏంటి? వాళ్ళు కూడా కూర్చొని ఆలోచించుకోవాలా? మీరు ఎలాగైనా మేనేజ్ చేస్తే అవ్వదో. అంతేగాని మీరు మీ పక్కన ఏదో చేసేస్తున్నారు, వెనక మీరే చేయట్లేదు. మొత్తం మీద జరుగుతాయి అలాగా. కొందరే చేసినట్టు, ఒకడే చేసినట్టు రాదు అలాగా. అలా చూపించకూడదు. మీరే ఏమి చేయట్లేదు, మంచి చెడు రెండూ కూడా. మరి ఎలాగా? మొత్తం నడుపుతున్న నేను మాట రూపంలో ఉన్నాను, వాక్ రూపంలో ఉన్నాను. సమస్త దేవీ దేవతా గణాలు కూడా నా ప్రకారం ఉన్నాయి. ఇంకా మా మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, బాబాల దగ్గర అవి ఉన్నాయి. హోమాలు చేస్తే, యజ్ఞాలు చేస్తే వస్తాయి తప్పకుండా. అవన్నీ చెప్పుకునే కొద్ది వాటి గురించి కూడా చెప్పుకోవడం, వినటం వల్ల, కాలస్వరూపం ప్రకారం చెప్పుకోవడం, వినటం వల్ల తెలుస్తాయి. మహిమలు ఎక్కడున్నా బయటకు వస్తాయి. మహిని దాగిన మహిమంత మరల చూపవా హనుమంత అని పాడేం చూసారా? అలాగా హనుమంత అంటే ఎవరు? చిత్తచాంచల్యంగా, చిద్విలాసంగా నేను మనసు పెట్టి ప్రార్థిస్తే నా మనసు నుంచే వస్తాడు సీతారాములు. నేను గమకని అలాగని నేను ఆంజనేయుడిని, నేను రాముడిని కాదు, నేను రాముడిని, ఆంజనేయుడిని కాదు అని కాదు. నేనే రాముడిని, నేనే ఆంజనేయుడిని, నేనే సకల దేవత సమోహారాన్ని. ఇంకెవరినో పెద్దోళ్ళని చేయండి, వాళ్ళని ఎవరినో పెద్దోళ్ళుగా చూపెడితే మేము పెద్దోళ్ళం అవుతాం. ఆల్రెడీ పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, ఎవరు లేరు అలాగా. నోట్ చేసుకోండి. నేను చెప్పినట్టు చేయండి. చక్కగా ఇప్పుడు దాకా మీరు వేధించిన వాళ్ళని, భయపెట్టిన వాళ్ళని గౌరవించడమే కదా. ఇప్పుడు దాకా ఏడిపించిన వాళ్ళని నవ్వించడమే కదా. ఆ పని చేయలేరా? నన్ను పిచ్చివాడిని చేయడం ఎందుకు? మీరు రెచ్చిపోవడం ఎందుకు? అలా చేయాలంటే ఈ మొత్తం కాలస్వరూపం ప్రకారం ఉందని తెలుసుకోవాలా, నన్ను పట్టుకోవాలా, నాకు ఒక ఈమెయిల్ పంపించాలి సాక్షులు బట్టి. సాక్షులు మీరు అనకాపల్లి మిమ్మల్ని వినకపోవడం పొరపాటేనండి అని వాళ్ళు ఒక మాట అంటే అది కూడా నాతో అనక్కర్లేదు, మీరు సభలో అనుకుంటే సరిపోద్ది.
చెప్పుకుంటూ సరిపోద్దా సూర్యుడిని ఉద్దేశించి? సూర్యుడే మీ మధ్యకు వస్తాడు అని ఒక 10 రోజుల్లో వచ్చి కూర్చుంటాను ఇప్పుడు మొదలు పెడితే. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను అలాగా, మీరు వినడం లేదు. మెసేజ్లు వెనకాల చేస్తున్నారు. పొరపాటు అది. ఇంకా మనుషుల కొద్దీ లేదు. ఇంకా దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి, గవర్నర్ గారి చేత ఒక కమిటీ వేయించుకోండి, 2 తెలుగు గవర్నర్ల చేత, ముఖ్యమంత్రులకి 2కి చెప్పండి, ప్రతిపక్ష నాయకులందరికీ చెప్పండి, కూర్చుని చెప్పుకోవాలి. సినిమా వాళ్ళకి అందరికీ చెప్పండి వాక్ విశ్వరూపం ప్రకారం ఉందని. ఒకచోట కూర్చుంటే సంపదలు ఆగిపోతాయి, మనుషులు ఆగిపోతారు, లోకం ఆగిపోతుంది. ఏం ఆగదు, మన చేతిలోకి వస్తుంది తీరుబడిగా నెమ్మదిగా. ఇప్పుడు దాకా మన చేతిలో లేదు. ఇప్పుడు దాకా మీరు మృతంలో ఉన్నారు. మీరు పట్టుకుని కూర్చుని చెప్పుకోవడం వల్ల నిజంగా చేతిలోకి వస్తుంది. మీకు కరోనా కూడా మీకు చేతిలో తీసుకోమని హెచ్చరిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కరోనా మిమ్మల్ని ఏదో మీరు ఎవరో ఏదో పాపం చేసేయటం వల్ల కరోనా వచ్చింది అనుకుంటున్నారు. కరోనా ఎందుకు వచ్చింది? మీరు రెచ్చిపోవడం వల్ల వచ్చింది. ఎవడిష్టం వచ్చిన రెచ్చిపోవడం వల్ల కరోనాలు వచ్చినాయి. ఇంకా రెచ్చిపోవడం ఆపేసి ఏ మార్గం అయితే వదిలేశారో అది పట్టుకోమని కరోనా అడ్డం పడుతుంది. ఇప్పుడు కూడా కొంత తెరిపించిందంటే ఎందుకు? ఇంకా ఇప్పుడు కానీ ఇంత ముందులే రెచ్చిపోమని కాదు మళ్ళీని. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.